Please do subscribe to Prajabheri News Channel. అదేసారి పిలిస్తేనే లోపల కప్పు మొత్తం తగ్గిపోతుంది. జరుగుతుంది పని ప్రొడక్షన్ ఎక్కడ అయితే ఇది ప్రజెంట్ అయితే మాకు హనీ వచ్చింది మాత్రం వికారాబాద్ నుంచి. ఇప్పుడు ప్రజెంట్ లక్ష్మీపూర్ బాక్సెస్ మైగ్రేషన్ ఉంటుంది సార్. ఒక దగ్గర పెట్టాలి నానబెడతా ఎక్కడ పెండింగ్ ఉన్నా తప్పనిసరిగా క్లియర్ చేస్తానని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కూడా ఎంతో ఉపయోగపడే ప్రాణాయిక చేవల ప్రాజెక్టు గత ప్రభుత్వం ఆపేసిన విషయం కూడా మీకు మనం చేస్తూ గత ప్రభుత్వం ఏమన్నా నేను ఎక్కువ రాజకీయ విమర్శలు పోకున్నా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 1.81 lakh crores 1.81 lakh crores ఖర్చు పెట్టి ఇరిగేషన్ లో నామమాత్రం పనిచేసిండ్రు. ఎక్కడా పెద్దగా ఆయకట్టు సృష్టించలేదు గత ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పని చేస్తున్నారు. వాళ్ళు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ 100 మీటర్ల హైట్లో కడతామని తుమ్మడి దగ్గర యథావిధిగా 148 హైట్లో కట్టమని చెప్పి హామీ ఇచ్చి పనులు మొదలుపెట్టిండ్రు. గత 10 ఏళ్లలో ప్రాణాయిక చేవల ప్రాజెక్ట్ కి కట్టెడు మట్టి పని కూడా చేయలేదు.
మీటింగ్ అయితే ఆర్గానిక్ తర్వాత విత్తన ధృవీకరణ ఏ ఇద్దరాలను తీసుకుంటే చాలా జరగాలి.
ఆలోచనలు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సమావేశం ముఖ్యంగా మా ఉపన్యాసాల కంటే ఈ 3 రోజులు రైతాంగానికి కావలసినటువంటి సలహాలతో పాటు మీరు ఇచ్చినటువంటి సూచనలు కూడా పాటించి భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ఇతర దేశాల్లో మాదిరిగానే మనం కూడా ముందుకెళ్ళి వాడు తీసిన దిగుబడి కంటే ఎక్కువ తీసి వాడు పెట్టిన ఖర్చు కంటే తక్కువ పెట్టి మన రైతాంగ కుటుంబాలను సంతోషంగా ఉంచాలి అంటే ఈ యొక్క కొత్త యాంత్రీకరణ కావచ్చు, కొత్త ఇత్తనాలు కావచ్చు, కొత్త పద్ధతులు కావచ్చు, మీకు కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు, వైస్ ఛాన్సలర్స్, అదేవిధంగా ఔత్సాహిక రైతులు, ఆదర్శ రైతులు, ఒక్కొక్క పంటలో ఒక్కొక్క రైతు అందరికంటే నిన్నగా చెప్పగలిగేటటువంటి పెద్దలు ఉన్నటువంటి ఈ జిల్లా భరతమాతకి, తెలంగాణ తల్లికి పసుపు భారాన్ని అందించినటువంటి నిజామాబాద్ జిల్లా. కేంద్ర ప్రభుత్వం మనందరి కోరిక మేరకి భారతదేశంలో పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలంటే మా నిజామాబాద్ లో పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకి భారత ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గంగారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు, చైర్మన్గా. మెంబర్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, భవానీ గారు. వారి ఒకే ఒక విజ్ఞప్తి, ఈ యొక్క బోర్డు యొక్క లక్ష్యం ఈ జిల్లా ప్రజల యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆశలని తీర్చేటట్టుగా ఆ బోర్డును త్వరగా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదొస్తే పసుపు రైతు తలెత్తులో నిలబడగలుగుతాడో అతను నిలబెట్టేటటువంటి బాధ్యత ఈనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అది ప్రధానమంత్రి గారికి, వ్యవసాయ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేశాం. త్వరలోనే దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా భారత ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నా వ్యవసాయం పచ్చగా ఉండాలి అంటే ఇరిగేషన్ శాఖ మార్చులు ఉండాలి. మీరు కష్టపడి పండించినటువంటి పంట కొనుగోలు చేయాలి అంటే తప్పకుండా కొనుగోలు చేసే మంత్రి కూడా ఇరిగేషన్ మంత్రి కావడం. అందుకని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పుట్టుపప్పు ఏమైనా వీడియోలు ఏమైనా వీడియోలు చాలా అవసరమైన పెట్టవు. హెలికాప్టర్ పడ్డది, అది పెట్టవు. ఇవి నీకు సంబంధం లేదా? లోపలి సంబంధం పప్పు ఇది దీంట్లో పెట్టి పంపి అలా మనం సెండ్ చేయాలి. ఇలా ఖర్చు పెట్టుకు కూడా కనీసం తమ కుటుంబాల వరకైనా కూడా
పేరు రాయలేదు गवर्नमेंट जॉब और 15-20 का कह रहा था तुझे ఎందుకంటే హిందీ చెప్తే బాగుంటుంది పండిన సమరకాలకి మన ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆ వడ్లని మిల్లింగ్ చేయించి భారతదేశంలోనే మొదటిసారి ఇది జాగ్రత్తగా భారతదేశంలోనే మొదటిసారి నిరుపేదలకి లోవర్ మిడిల్ క్లాస్ కి సన్న రకం బియ్యం మంచి క్వాలిటీ సన్న రకం బియ్యం ఇచ్చే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మంచి క్వాలిటీ సన్న రకం బియ్యం ఇవ్వడం లేదని చెప్పి మనం గతంలో ఏం జరిగేది సంవత్సరానికి ఈ దొడ్డు రకం బియ్యం ఇస్తూ కోర్స్ గ్రేడ్స్ ఇస్తూ 10,645 కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు రాష్ట్రంలో 2,81,00,000 మందికి ప్రతి ఒక్కరికి దొడ్డు రకం బియ్యం 6 కిలోలు బియ్యం ఉచితంగా ఇచ్చింది. కానీ మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో వచ్చే బియ్యం గతంలో వచ్చే దొడ్డు బియ్యం 70 నుంచి 80% జనం తినకపోయేవారు. లబ్ధిదారు అమ్ముకోవడము, రేషన్ డీలర్ అమ్ముకోవడము, అక్రమ వ్యాపారాలకి దందాలకు దోహదపడే విధంగా సిస్టమ్ ఉండేది. రీసైక్లింగ్ జరిగేది, కోళ్ళ ఫారాలకు అమ్ముకునేది, బీర్ కంపెనీలకు అమ్ముకునేది. రకరకాలుగా జరిగిన వ్యవస్థని ఫుల్ స్టాప్ పెట్టి మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చినాము, ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 84% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం సన్న రకం బియ్యం 3,10,00,000 మందికి మరి మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలుస్తుంది. ఎక్కడ లేనిది ఈ భారతదేశంలో ఎక్కడ లేని వ్యవస్థ. మరి ఈ సన్న బియ్యం పంపిణీ వ్యవస్థ ఎంత ఖర్చైనా సరే మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి 84% జనాభాకి 3,10,00,000 మందికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చేస్తున్నది మీరు గమనించాలి. అది ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ నేను చేతులతో నమస్కారం తెలియజేస్తున్నాను. మరి చివరిగా మిత్రులారా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గొప్ప జిల్లా, అద్భుత చరిత్ర జిల్లా. ఇక్కడ రైతులు చైతన్యవంతులు, రాజకీయం కూడా అన్ని విధాలుగా చైతన్యమైన జిల్లా. ఈ జిల్లా నుంచి గొప్ప గొప్ప వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మరి ఈ జిల్లాకి రావడం, మీ అందరితో కొంత సమయం గడపడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి తెలియజేస్తూ ఇరిగేషన్ విషయంలో, కొనుగోలు విషయంలో, రాష్ట్ర విషయంలో మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈరోజు మీ ప్రజాప్రతినిధులు మాట్లాడిన విషయాలన్నీ జాగ్రత్తగా గమనించడం, నోట్ చేసుకున్నాం. తూచా తప్పకుండా మేము ఇచ్చిన మాట నెరవేర్చుకోని చెప్పి మాట ఇస్తూ ముగిస్తున్నారు. జై హింద్, ధన్యవాదాలు. పండించడానికంటే అంతే కాపాడినా కూడా గింజ పండించినట్టే సార్. రైతు కొడతా పెద్దగా పెట్టి మరి కనపడాలి కదా సార్. ఇక మందులు కూడా ఉన్నాయి, దానికి ఏం కొడతాం అనేది ఒక టైం పడుతుంది. మందులు సరే మాట్లాడాలి తాడపల్లిగూడెంలో మిషన్స్ అన్ని రకరకాల ఇవి అశ్వగంధ బిస్కెట్స్, నెట్ న్యూట్రీ పౌడర్ అని చెప్పేసి విమెన్కి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి మీరు అంతా లాంగ్ అంటే కొద్దిగా కష్టమైంది. బయటికి రావాలా రమ్మంటారా? కానీ ఇంటికి ఒక్క నిమిషం.
తగ్గదా రేటు? ఈ కట్టే పెట్టారు. చేసిస్తారు నీ అంత తొంభై తీసుకో. చూడడానికి కానీ అంటే సీట్స్ దొరుకుతాయా ఏమి నర్సరీలో దొరుకుతాయి, మస్తు ఉంటాయి నర్సరీలో. అంట్లో నర్సరీలో మస్తు దొరుకుతాయి. ఓకే, మీరు పెట్టిన పర్పస్ ఏంది? ఎందుకు డిస్ప్లే చేసేది? మీరు డిస్ప్లే చేస్తారు కదా, దేని కొరకు? మన మామూలు న్యాచురల్గా ముందేసినాయి. కెమికల్ వితౌట్ కెమికల్గా పండించిన పంటలు. వితౌట్ కెమికల్ ఇవన్నీ వితౌట్ కెమికలే. సవివరంగా పెద్దలు వ్యవసాయ శాఖ మాత్రం వివరిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మన ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలనడానికి కారణంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున రైతాంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎన్ని చేయాలో ఏది తక్కువ చేయకుండా అన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను మళ్ళీ దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని ఏ స్కీములు కూడా మానకుండా కొనసాగిస్తూ దానికి అదనంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతు సోదరులు తెలియజేస్తారు. ఎందుకంటే రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరిపాలించారు. 21 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. 21 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడికి ఏదైతే ప్యాకేజ్ పెట్టుబడి వస్తూ ఉందో పోచారం కావచ్చు, ఒకసారి ప్రాజెక్టు నాగార్జున, శ్రీశైల ఇవన్నీ రకరకాల ఇన్ని ప్లాన్ చేసినా కూడా 64 సంవత్సరాలు చేసిన అప్పు కేవలం 64,000 కోట్లు. ఈ 64,000 కోట్లకు సంవత్సరానికి కేవలం 6,000 కోట్ల వడ్డీ రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. కానీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి చేసిన డబ్బు మొత్తం కలిపి సుమారుగా 8 లక్షల కోట్లు. ఈరోజు నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. అంటే ఈ గడిచిన రేవంత్ రెడ్డి గారి 16 మాసాల పరిపాలనలో సుమారుగా 1,40,000 కోట్లు వడ్డీ ఖర్చు కట్టాల్సి వచ్చింది. అయినా కూడా ఇంత ఇబ్బంది ఉన్నా కూడా ఈనాడు రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ప్రకృతి వైపుగా తిరిగినప్పుడు అది బండలు నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం తిరిగిన వాళ్ళకి ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది.
సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్ష ద్వారా గౌరవ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క కాలువలను కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కొనసాగించే కార్యం చేస్తుంది. అవి పూర్తి అయితే కొన్ని లక్షల ఎకరాలకు సాగు రావడం కూడా మిగిలిన వాళ్ళకి కూడా ఆ యొక్క స్టెబిలైజేషన్ జరిగే కార్యం జరుగుతుంది. అంటే ఇది ఒక వైపున. దీంతో పాటుగా ఈ రోజున రైతాంగానికి ఒక సూచన అంటే ప్రధానంగా ₹1 పెట్టుబడి మిగిలితే ₹1 సంపాదించినట్టే లెక్క. ఇలా ఇంత పెట్టుబడులు పెట్టి ఇంత కాయకష్టం చేసి మనం తరతరాల నుంచి తరముతాల కూడా వ్యవసాయం చేస్తాము. దీనికి తోడు ప్రభుత్వం కూడా అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతాము. మరి అయినా కూడా ఈ రోజున వ్యవసాయం సమయం వచ్చింది మళ్ళీ అప్పు అని వస్తాము. సో దీనికి సంబంధించి ఒకసారి మనం ఆలోచించాల్సింది మనకు వచ్చిన ఆదాయాన్ని ప్రధానంగా ఈరోజున చదువుల పేరు మీద, కార్పొరేట్ చదువుల పేరు మీద, అట్లాగే హాస్పిటల్ పేరు మీద ఇలా ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ పడ్డ కూడా వేలాది మంది జనాలు లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఆనాటి వ్యవసాయ పద్ధతులు వేరు, ఈనాడు మిషన్ వచ్చింది. కాబట్టి ఇలా చదువుల పట్ల, మీ పిల్లల జాగ్రత్త పట్ల, అట్లాగే ఆరోగ్యాల పట్ల మనం జాగ్రత్త తీసుకుంటే అది కూడా మనం ₹1,00,000 కోల్పోయే కారణం జరుగుతుంది. కాబట్టి సమయం లేదు కాబట్టి సమయంగా మరోసారి చెప్పే కారణం చేస్తామని మీ అందరికీ సమయంగా విజయం చేస్తూ ఈ ప్రభుత్వం గడిచిన 16 మాసాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత చేయాలని చేసే కార్యం చేస్తాము. ఇంకా ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల సమయాన్ని మళ్ళీ 5 సంవత్సరాలు రాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. మరొకటి చిరకాల వాంఛనటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఇలా సోనియా గాంధీ గారి నాయకత్వం రాష్ట్రం వచ్చింది. కాబట్టి మనమందరం కూడా మన కృతజ్ఞతలు ఉండాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదే నమస్కారం. कौड़ी पुट्टी जाती హైదరాబాద్ ఇవే ఉంటాయి. షాప్ కట్టాలి. అదే గడ్డి కట్ చేసి కట్టున్నారు. మా ఇంటి దగ్గరికి మొత్తం వీడియో ఇచ్చినాక రావు. సర్పంచ్ సార్ చూడండి, ఇది చూడండి లోపల
బాటలు పప్పు పొట్టుతో చేస్తారు. తీసుకోండి ఒకటి 1 kg తీసుకోండి. తీసుకో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డును FTO మేడే 139వ మేడను వెంటనే విజయవంతం చేయాలి. 139వ మేడను మే 1వ తారీఖున షికాగో నగరంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా బానిసలుగా బతకడం కాదు, మేము కూడా మనుషులమేనని, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మేము 8 గంటల పని దినమే చేస్తామని చెప్పేసి గొంతెత్తి నిలదించినటువంటి రోజు, ఆ రోజే ప్రపంచ కార్మిక వర్గాన్ని మేల్కొల్పినటువంటి రోజు, ఆ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గము కార్మికుల మీద కార్పులు జరిపి రక్తసిక్తం చేసినటువంటి రోజు. ఆ రోజు కార్మికుడు తన యొక్క తెల్లటి బట్టను ఆ పారుతున్న రక్తంలో ముంచి ఇదే ప్రపంచ కార్మికుల యొక్క గుర్తు, ఇదే చిహ్నము, ఈ జెండానే ప్రపంచ కార్మిక వర్గానికి ముఖ్యమైనదని నినాదం చేసినటువంటి రోజు. కాబట్టి రేపు జరగబోయే 139వ మేడేను కార్మిక వర్గము, అసంఘటిత రంగ కార్మిక వర్గము, ప్రైవేట్ కాంట్రాక్టుల్లో పనిచేస్తున్నటువంటి వర్గం కానీ అన్ని రకాల వర్గాలు కూడా, శ్రామికులందరూ కూడా మేడేను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మా IFTUగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులను కానీ, లేకుంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ను కానీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాలను వ్యతిరేకంగా కూడా పోరాడాలని, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మత చిచ్చుల్ని పెట్టడం దాన్ని మానుకొని ప్రజలకు ఉపయోగకరమైనటువంటి చట్టాలను కానీ, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటి పనులను మొదలుపెట్టాలని చెప్పేసి దీని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా మా ఉద్యమకారులను మర్చిపోవద్దు. ఎన్నో స్కీములు ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయి వరకు పూజలు తప్పకుండా పని చేస్తామని ఇందు మూలంగా ప్రమాణం చేయించున్నాము. ఆలోచించాలని కోరుకుంటూ పెద్దలు ఇద్దరు మాట్లాడిన తర్వాత మధ్యాహ్న కార్యక్రమం గారికి మన పెద్దలు హనుమంతరావు గారి సమక్షంలో మనందరం కూడా సన్మానించుకుందాం. తర్వాత హనుమంతరావు గారు మాట్లాడతారు. ఇప్పుడు సీట్ల కూర్చోవడం కోసం కాదు, కాబట్టి ఇప్పుడు కళాకారుల
చేస్తున్నాం. సార్ని పైకి రావాల్సిన అందరూ కూడా ఆహ్వానించాల్సిందిగా సార్ కూడా అందరూ చెప్పడంతో ఆహ్వానించారు చంద్రకుమార్ సార్. తెలంగాణ సాధనలో తెలంగాణ రాష్ట్రం వరకు కొట్లాడి సాధించుకుంటే ఎవరంటే ముందుగా చెప్పాలి ఉద్యమకారులు మాత్రమే. ఉద్యమకారులు అనేది స్వరాష్ట్రం రాలేదు. కళాకారుల జీవితాలు మాత్రం బాగుపడలేదు. 10 సంవత్సరాలు కళాకారులను నిండా ఉంచిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్న కళాకారులకు తగిన న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరియు కళాకారులు సాంస్కృతిక సాధనలో 1000 మంది ఉద్యోగాల అవకాశం కల్పించి వారికి జీవనోపాధి కల్పించవలసిందిగా కోరుతూ మరి అలాగే కళాకారులను గుర్తించడానికి ప్రత్యేక కమిటీ వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అలాగే ప్రభుత్వం కళాకారుల పక్షాన గత ప్రభుత్వం చాలా విస్మరించింది. మాకు చాలా బాధ రేనక పగనక ఎండనక వారనక కళాకారులు కష్టపడి తెలంగాణ సాధించుకుంటే మనకు దక్కింది ఏందయ్యా? ఏమీ లేదు. దయచేసి మరోసారి ఉద్యమానికైనా కళాకారులు సిద్ధం అవుదాం. మన హక్కులను సాధించుకుందాం. మన కోరికలను సాధించే వరకు డాక్టర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కళాకారుల కమిటీ స్వచ్ఛందంగా కళాకారులను ఏకమవుతామని ప్రతిజ్ఞ చేస్తూ మరియు కళాకారుల అంశాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి గౌరవించిన పెద్దవాళ్ళు ఉన్నారు, ఉన్నారు. మరి అలాగే ఇప్పుడే చేసిన దయానందలు ఉన్నారు. మరి వారు మా కళాకారుల దృష్టి మీ దృష్టి తీసుకోవచ్చు సార్. మమ్మల్ని పనిచేయాల్సింది కోరుతున్నాం. జై తెలంగాణ. సీనియర్ ఉద్యమనాయకులు నెట్వర్క్ భాస్కరణ గారిని వేదిక రాసుకోవడం కరీంనగర్ జిల్లా చైర్మన్ కుమారస్వామి గారు ఒకటే నిమిషం కుమారస్వామి గారికి కూడా ఒకటే నిమిషం. హాస్పిటల్పై పేరు నమోదు చేస్తాను. 1 నుంచి 3 వరకు డాక్టర్ సలహా లేని మీకు జ్వరం వచ్చినా కడుపు వచ్చినా ఏదైనా కూడా డాక్టర్ సలహా లేని మందులు వాడుతూ మన బరువులు అనేవి చెప్తారు. మన డబ్బులు అనేవి మీకు పొదుపు చేసుకోవాలి. 4వ నెల వచ్చిన తర్వాత మీకు ఎగ్రీ టెస్ట్ చేస్తారు. మీ బ్లడ్ గ్రూప్ ఏ గ్రూప్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఎంత పర్సెంటేజ్ ఉన్నదో తల్లిగా మీకు తెలిసి ఉండాలి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు వచ్చి భోజనం తినాలి. మీరు 10 నుంచి 12 కేజీల బరువు అనేది పెరగాలి. నెలగప్పినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు. అంగన్వాడీ కేంద్రం ఇచ్చే గుడ్డు ఆదివారం గుడ్డు బుధవారం రోజు 2 ఇవన్నీ ఉంటే కలిసింది తినాలి. మినరల్స్లోనే ఐరన్ వస్తుంది, మెగ్నీషియం, కాల్షియం, కాపర్, సెలీనియం, మ్యాగ్నీషియం అన్నీ కూడా ఉండాలి ప్రతి ఒక్కటి. ఇవన్నీ కెమిస్ట్రీలో చదువుకున్నాయి. ఇవన్నీ బాడీకి అవసరం. అందుకే మనకు ఆయుర్వేదంలో యథాపిండే తదాపిండే పంచభౌతికాలు, ప్రపంచంలో పంచభౌతికాలు ఏవైతే కనబడితే అవన్నీ కూడా శరీరంలో ఉండాల్సింది. శరీరం వచ్చిందే అక్కడ. కాబట్టి పంచభౌతిక సిద్ధాంతం మనం శరీరానికి అలవాటు చేయాల్సి వస్తుంది. పంచభూతాలతో మనం ఇంప్రూవ్ చేయాలన్నప్పుడు ఇవన్నిటితో పాటు మనం ఎటువంటి తీసుకోవాలి, షడ్రసోపేత భోజనం చేయాలి. అంటే 6 రోజులు కూడా కలిగి ఒకటే కారం తింటా, నేను స్వీట్ తింటా, నేను తినను, పులుపు తినను అన్నట్టే రోగాలు అక్కడే వస్తాయి. మనం ఉగాది రోజు పచ్చడి చేసుకుంటాం. ఇంట్లో 6 రుచులు వేస్తున్నాం కదా, స్టార్ట్ చేస్తున్నాం కదా, కారము, పులుపు, ఒగరు, చేదు, తీపి అవన్నీ. సో అన్ని సమభాగాలు ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటాం. కుడి చేతు ఆకాశం వైపు, చూపు ఆకాశం వైపు ఉండాలి. 1 2 బ్రీత్ అవుట్, రిలాక్స్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఎడమ మోకాలు, ఎడమ చేతు 1 breathe in,
అదేవిధంగా కుడి మోకాలు, కుడి చేతి నేలపై, నెక్స్ట్ అశ్వ సంచాలనాసన్. అశ్వ సంచాలనాసన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్.